హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు డిసెంబర్ 12, 2025 వార్తలు నిలిచిన కరెంట్ అఫైర్స్లో టాప్ 5 టాపిక్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఫస్ట్ టాపిక్ వస్తే, భారతదేశం యొక్క వృద్ధి రేటుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 7.2% అంచనా వేసింది. ఈ టాపిక్ని మన వార్తల్లో చూసాము. ఇక ఈ టాపిక్ని సబ్జెక్ట్కి లింక్ చేసుకోవాలి. దానికి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ని చూడాలి. ఒక్కొక్కటిగా చూద్దాము. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ వార్తల్లోకి వచ్చింది అంటే దానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ని చూడాలి. ఆ బేసిక్ పాయింట్స్ నుండి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ని మనం చూస్తాం పోటీ పరీక్షల్లో. ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ ఏడీబీ అంటున్నాను, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్. ఏడీబీ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? స్థాపన జరిగిన సంవత్సరం ఏంటి? 1966 ఇయర్. ఇక డేట్ విషయానికి వస్తే డిసెంబర్ 1966 రోజున ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ స్థాపన జరిగింది. మరి ఏడీబీలో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 69 సభ్య దేశాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, నంబర్ ఇంపార్టెంట్. 2024 సంవత్సరం చివరిలో అంటే ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి ఏడీబీలో నూతన సభ్యత్వం పొందిన దేశంగా ఏ దేశాన్ని మనం చూసాము? ఇజ్రాయిల్. గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయిల్ పేరు ఇంపార్టెంట్. సో ఇజ్రాయిల్ ఏడీబీలో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులో 69th మెంబర్ కంట్రీ. ప్రస్తుతం ఏడీబీలో 69 సభ్య దేశాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ప్రత్యేకత చూస్తే నాన్ రీజనల్ మెంబర్గా ఇజ్రాయిల్ ఏడీబీలో మెంబర్షిప్ని పొందింది. ఎనఫ్. అండ్ ఏడీబీకి ప్రస్తుతం అధ్యక్షులుగా లేదా చీఫ్గా ఎవరున్నారంటే మసాతో కండా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను 2025 సంవత్సరంలో వార్తలు నిలిచిన వ్యక్తి. గుర్తుపెట్టుకోండి. ఇకపోతే భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏడీబీ ఈ ఆర్థిక సంవత్సరం ఏ విధంగా అంచనా వేస్తుందంట? 7.2%గా ఉంటుందని అంచనా వేస్తుంది. ఇటీవల కాలంలో చాలా అంతర్జాతీయ సంస్థలు మరియు మన భారతదేశానికి సంబంధించిన ప్రముఖ సంస్థలు మన వృద్ధి రేటును ఏ విధంగా అంచనా వేశాయో గత క్లాసెస్లో చూసాము. వాటన్నిటిని కూడా కంపైల్ చేసి ఇప్పుడు చెప్తాను. ఒక చార్ట్ రూపంలో చెప్తాను, గుర్తుంచుకోండి. ఇక గతంలో ఏడీబీ మన వృద్ధి రేటును 6.5%గా అంచనా వేసింది. మరి ఈ రేటుని రివైజ్ చేసింది, పెంచింది, 7.2%కి పెంచింది. ఏ ఆర్థిక సంవత్సరం? ప్రస్తుత ఆర్థిక సంవత్సరం. ఆర్థిక సంవత్సరం మనం ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా ఫినాన్షియల్ ఇయర్ని ఎలా చూస్తాము? ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చ్ 31తో ముగుస్తుంది ఫినాన్షియల్ ఇయర్, ఆర్థిక సంవత్సరం. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31 వరకు మన భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.2%గా ఉంటుందని రీసెంట్గా ఏడీబీ అంచనా వేసింది. మరి ఇది గతంలో ఏ విధంగా ఉండేనట? 6.5 అని అంచనా వేశారు, ఇప్పుడు పెంచారు. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి గ్రోత్ రేట్ని మనం జీడిపిలో చూస్తాము. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు విలువనే ఆ దేశ జీడిపిగా చూస్తాము. మరి పర్సెంటేజ్లో ఎందుకు చూస్తామంటే కంపారేటివ్ స్టడీ చేస్తాం కాబట్టి గతంతో ఈసారి ఎలా ఉంది అని చెప్పేసేసి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏడీబీ డిసెంబర్ 2025 సంవత్సరంలో ఎంత నుండి ఎంతకు పెంచింది అంటారు ఎగ్జామినేషన్లో. ఇది గుర్తుంచుకోండి. అండ్ దాంతోపాటు ఇన్ఫ్లేషన్ని 3.1% నుండి 2.6%కి తగ్గించింది. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. ఇన్ఫ్లేషన్ టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్ అంటే ఏంటి? ఉదాహరణకు చెప్తాను. ఈ పెన్ను విలువ 2015 సంవత్సరంలో 10 రూపాయలు ఉండేది. ఇదే పెన్ను, ఇదే క్వాలిటీ, ఇదే కంపెనీ, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఈ పెన్నును ఈ సంవత్సరంలో మార్కెట్లో చూస్తే 100 రూపాయలకు చేరింది. 10 రూపాయల పెన్ను 100 రూపాయలకు చేరింది అంటే పెన్నుకు విలువ పెరిగింది, దీన్ని కొనడానికి ఉన్న డబ్బుల విలువ తగ్గింది. దాని ఇన్ఫ్లేషన్ అంటాము. మరి ఇన్ఫ్లేషన్ని కట్టడి చేయడానికి ఆర్బీఐ తీసుకునే నిర్ణయాల గురించి, మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ గురించి ఇటీవల మన వార్తల్లో చూసాము. గుర్తుపెట్టుకోండి. సో ఇన్ఫ్లేషన్ అనేది తక్కువ ఉండాలి.
మరి తగ్గింది. గతంలో 3.1% ఉంటుంది భారతదేశంలో ఇన్ఫ్లేషన్ అని ఏడిబి అంచనా వేసింది, ఇప్పుడు దాన్ని తగ్గించింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి గ్రోత్ రేట్ ఏ విధంగా ఉండబోతోంది ఈ ఆర్థిక సంవత్సరం అని ఏడిబి చెప్తున్నారు. ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ చూడండి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో మన జీడిపి వృద్ధి రేటును 7.2% ఉండవచ్చని ఎవరు అంచనా వేశారు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళ తాజా నివేదికలో అంచనా వేశారు. గతంలో 6.5% అని అంచనా వేశారు. ఇక ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ని కూడా గతంలో 3.1 అన్నారు, ఇప్పుడు 2.6%కి తగ్గించారు. అద్భుతం. కారణం ఏంటి? మరి మన ఎకానమీ అనేది మంచి పురోగతి దశలో ఉంది. గ్రోత్ రేట్ని చూస్తున్నాము, ఇన్ఫ్లేషన్ తగ్గుతోంది, గ్రోత్ రేట్ పెరుగుతోంది అంటే మనం చాలా హర్షించాల్సిన విషయం. కారణం ఏంటంటే ఇటీవల జిఎస్టీ రీఫార్మ్స్ని మనం చూసాము. 2025 సెప్టెంబర్ 22వ తేదీ నుండి జిఎస్టీ రీఫార్మ్స్ అమల్లోకి వచ్చినాయి. స్లాబ్స్ని కొత్తగా చూస్తున్నాం మనం. అండ్ అట్ ద సేమ్ టైం భారతదేశంలో మార్కెట్ స్థిరత్వం కానివ్వండి, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి అనిశ్చిత పరిస్థితులు ఉన్నా కూడా భారతదేశం పైన ప్రభావం అనేది తక్కువగానే ఉంటుందంట. ఓకేనా? ఇవన్నీ కూడా. ఇక భారత వృద్ధి మెరుగుపడడంతో మొత్తం ఆసియా పసిఫిక్ ప్రాంత వృద్ధి అంచనాను కూడా ఏడిబి 4.8% నుండి 5.1%కి పెంచిందంట. గతంలో ఏషియా పసిఫిక్ ప్రాంత వృద్ధి రేటును ఏడిబి 4.8% ఉంటుందన్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో. మరి భారతదేశం అద్భుతమైన పురోగతి దశలో ఉంది కాబట్టి ఈ ప్రాంత వృద్ధి రేటు కూడా మార్పు వచ్చేసింది, 5.1%కి పెరిగిందంట. సో చూడండి, సరిపోతుంది. ఓకేనా? ఇక రీసెంట్గా మన భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఏ అంతర్జాతీయ సంస్థలు, మరి మన భారతదేశానికి సంబంధించిన ఏ ప్రముఖ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి? నంబర్ గుర్తుంచుకోండి. అండ్ అభ్యర్థులు ఒక స్టేట్మెంట్ మీకు ప్రతిసారి చెప్తాను, మైండ్లో పెట్టుకోండి. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, దే ఆర్ డైనమిక్. దట్ మీన్స్ అంటే ఎప్పుడు మారుతూ ఉంటాయి అన్నట్టు. ఆ మారుతున్న గణాంకాల్ని మనం మార్చుకోవాలి. సో ఈ సంవత్సరంలోనే 6.5% ఉంటుందని ఏడిబి చెప్పింది. మళ్ళీ ఇయర్ ఎండ్కి వచ్చేసరికి ఏం చేశారు? దాన్ని కాస్త 7.2%కి మార్చారు. ఈ విధంగా మనం కూడా నోట్బుక్లో మార్చుకోవాలి. ఓకేనా? రీసెంట్గా సో ఇక్కడ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశ వృద్ధి రేటుని ఏ సంస్థలు ఎలా అంచనా వేసాయో డైరెక్ట్ నెంబర్ గుర్తుంచుకోండి. ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తోంది. వరల్డ్ బ్యాంకుకు ప్రస్తుతం చీఫ్గా అజయ్ బంగా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. వరల్డ్ బ్యాంక్ చరిత్రలో 14th చీఫ్ తను, మన ఇండియన్ ఆరిజిన్, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. మరి ప్రపంచ బ్యాంక్ 6.5% ఉంటుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు అని అంచనా వేసింది. గతంలో 6.3ని 6.5కి తీసుకొచ్చారు. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాషింగ్టన్ డీసీ కేంద్రం పనిచేస్తుంది, 6.6 అంటున్నారు. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.8% అంటున్నారు. ఓకేనా? ఇక ఓఈసీడీ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ 6.7%గా అంచనా వేసింది. ఫిచ్ రేటింగ్స్ 6.9% అంటున్నారు. ఇక యునైటెడ్ నేషన్ 6.3% అంటున్నారు. క్రిసిల్ రేటింగ్ 7% అంటున్నారు. S&P గ్లోబల్ రేటింగ్స్ 6.5%గా అంచనా వేస్తున్నారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏ మార్పు జరిగినా కూడా ఆ మార్పుని మీరు అప్డేట్ చేసుకోండి. రీసెంట్గా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అనేది జరిగింది. అందులో తీసుకున్న నిర్ణయాలపైన పోటీ పరీక్షలో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. రెపో రేట్ని ఏ విధంగా రివైజ్ చేశారో, ఎంత నుండి ఎంతకు తగ్గించారు ఎందుకు, ఈ కోణంలో చదవండి. ఓకేనా? సో ఇది ఫస్ట్ టాపిక్, రైట్. ఇక ఏడిబికి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్, ఏదైనా ఒక టాపిక్ వార్తల్లో ఉంది అంటే దానికి సంబంధించి డిస్కషన్ చేసిన తర్వాత, కాన్సెప్ట్ ఇచ్చిన తర్వాత స్టాటిక్ పాయింట్స్ని మీకు ఇస్తూనే ఉంటాను. ఓకేనా? ఆర్బీఐ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని ఏ విధంగా నిర్దేశించింది, ఇటువంటివన్నీ కూడా మనం చూడాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఈరోజు మనం డిస్కస్ చేసే 5 టాపిక్స్లో కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇదే. సో యుఎన్ఈపి ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ 2025 రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. మరి ఎందుకు అంతగా చెప్తున్నానంటే, మన భారతదేశం నుంచి ఒక మహిళ తమిళనాడు రాష్ట్రంలో అడిషనల్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న సుప్రియ సాహు గారు ఈ ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీతగా ఎంపికైన వాళ్ళలో ఒకరు అంటున్నాను. మరి మిగతా వాళ్ళ గురించి కూడా చెప్తాను, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన భారతీయురాల గురించి మాత్రం ఖచ్చితంగా చూడండి. యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. నైరోబి కెన్యా కేంద్రంగా పనిచేస్తోంది.
మరి యుఎన్ఈపి ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ఒక పర్యావరణ పురస్కారం, సింపుల్గా చెప్పాలంటే పర్యావరణ సంరక్షణలో విశేష కృషి చేసే వ్యక్తులకు లేదా సంస్థలకు 2005 సంవత్సరం నుండి, గుర్తుంచుకోండి, ఏదైనా ఒక పురస్కారం గురించి చూస్తున్నప్పుడు ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఇంపార్టెంట్. ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ పురస్కారాన్ని ఎవరిస్తారు? యుఎన్ఈపి. ఎప్పటి నుండి ఇస్తోంది? 2005 సంవత్సరం నుండి. 2005 సంవత్సరం నుండి. మరి ఈ సంవత్సర పురస్కార గ్రహీతల్లో ఒకరు మన భారతీయురాలు. పర్యావరణ సంరక్షణ విషయంలో విశేష కృషి చేసే వ్యక్తులకు, సంస్థలకు ఇచ్చే పురస్కారము. ఎన్ని కేటగిరీస్లో ఇస్తారంటే 4 కేటగిరీస్లో ఇస్తారు. ఆ 4 కేటగిరీల్లో ఈ సంవత్సరం ఎవరెవరు పురస్కార గ్రహీతలు, వాళ్ళు ఏ దేశానికి చెందిన వారు, ప్రత్యేకత ఏంటి చూడాలి. అండ్ ఈసారి ఇంకొక పర్సన్ గురించి చూడాలి. లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కార గ్రహీతగా పోస్తమస్గా ఒక వ్యక్తి పేరును ఇటలీ దేశానికి చెందిన వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అదేంటో చూడాలి డైరెక్ట్గా. సో ఇవి బేసిక్ పాయింట్స్. ఓకేనా? ఇక స్క్రిప్ట్ చూస్తే తమిళనాడు అడిషనల్ సెక్రటరీ, అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహు. పేరు గుర్తుంచుకోండి, సుప్రియా సాహు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ అడుగుతారు. యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ పురస్కార గ్రహీతల్లో ఈ సంవత్సరానికి గాను మన భారతదేశానికి సంబంధించి ఎవరున్నారు, తను ఏ రాష్ట్రానికి చెందినవారు. గతంలో నీలగిరి డిస్టిక్కి కలెక్టర్గా చేశారు తమిళనాడులో. పర్యావరణ సంరక్షణ విషయంలో తన యొక్క సర్వీసెస్ అనేవి అద్భుతం. ఓకేనా? వాతావరణ మార్పు తగ్గింపు. సో క్లైమేట్ చేంజ్ ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో వాతావరణ మార్పు, అటువంటి విషయాన్ని తగ్గించడంలో తన వంతు కృషి చేశారు. అనుకూలీకరణ, హీట్ రెసిలియన్స్ రంగాల్లో నాయకత్వం ప్రదర్శించినందుకు యుఎన్ఈపి ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ 2025 పురస్కార గ్రహీతగా ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఉన్నారు. తన గురించి ప్రత్యేకంగా మనం డిస్కస్ చేస్తున్నాము. ఓకేనా? సో పర్యావరణ సంరక్షణ విషయంలో ఎనలేని కృషి చేసే వ్యక్తులకు ఇచ్చే పురస్కారము, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ వారు ఇచ్చే పురస్కారము. ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 2005 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇప్పటివరకు 127 మందికి ప్రదానం చేయబడింది. ఇప్పుడు మన భారతీయురాలు. ఓకేనా? దేశాధినేతలకు కానివ్వండి, శాస్త్రవేత్తలకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, యువజన సంస్థలకు కానివ్వండి, యువజన ఉద్యమాలకు కానివ్వండి, గ్రామీణ ఆవిష్కర్తలకు కానివ్వండి, ఈ గౌరవాన్ని ఇచ్చి సత్కరించడం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పర్యావరణ సంరక్షణ విషయంలో. ఓకేనా? వ్యక్తులకు, సంస్థలకు. ఈ అవార్డును ఎన్ని విభాగాల్లో ఇస్తారంటారు? 4 విభాగాలు. 4 విభాగాలు. ఆ 4 విభాగాల్లో ఈసారి ఏ విభాగంలో ఎవరో చూడాలి. మరి సుప్రియా సాహు గారు ఏ విభాగంలో గెలుపొందారు, అది ఇంపార్టెంట్. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి పాలసీ లీడర్షిప్. గుర్తుపెట్టుకోండి, పాలసీ లీడర్షిప్ ఒక కేటగిరీ. సో ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ పురస్కారము 4 విభాగాల్లో ఇస్తారు. 2005 సంవత్సరం నుండి ఇస్తున్నారు. ఫస్ట్ కేటగిరీ పాలసీ లీడర్షిప్. సెకండ్ ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్. ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్, ఇక్కడ స్టార్ వేసుకోవచ్చు మీరు. ఎందుకంటే మన భారతీయురాలు సుప్రియా సాహు గారు ఈ కేటగిరీలోనే పురస్కారాన్ని గెలుపొందారు. కేటగిరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఎగ్జామినేషన్లో ప్రశ్న ఎలా వస్తుందంటే అంత సులభంగా రావట్లేదు. స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, మనకు పేరు గుర్తుంచుకుంటాం, పురస్కారం గుర్తుంచుకుంటాం, ఇంకా డెప్త్గా వెళ్ళి ఏ కేటగిరీలో అని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంటే. ఎంటర్ప్రెన్యూరియల్ విజన్ థర్డ్ కేటగిరీ. నెక్స్ట్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్, ఆవిష్కర్తలకు కానివ్వండి, ఆవిష్కరణలకు కానివ్వండి. ఓకేనా? మరి 2025 థీమ్, ప్రధాన దృష్టి పురస్కారం దేనిపైన ఫోకస్ చేసిందంటే క్లైమేట్ జస్టిస్ అండ్ రెసిలియంట్ నిర్మాణాలు, అంటే ఆర్కిటెక్ట్లకి, మీథేన్ తగ్గింపులో ఎనలేని పనిచేసిన వారికి, అండ్ సస్టైనబుల్ కూలింగ్, అటవీ సంరక్షణ. ఈ కేటగిరీస్ని ఎక్కువగా చూస్తారు. అంటే ఈ అంశాలను ఎక్కువగా కన్సిడర్ చేసేసి పురస్కార గ్రహీతలను ఎంపిక చేశారు ఈ 2025 సంవత్సరానికి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ పురస్కారం ఎన్ని విభాగాల్లో ఇస్తారంటే ఈ 4 విభాగాలే గుర్తుంచుకోండి. కానీ ఈ సంవత్సరం ఎక్కువగా ఫోకస్ వీటిపైన పనిచేసిన వారికి ఇచ్చారు అంతే. ఓకేనా? సరిపోతుంది. కేటగిరీ వైజ్గా చూద్దాం. మరి పాలసీ లీడర్షిప్ ఈ కేటగిరీలో ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ పురస్కార గ్రహీత ఎవరున్నారంటే పసిఫిక్ ఐలాండ్స్ స్టూడెంట్స్ ఫైటింగ్ క్లైమేట్ చేంజ్. పసిఫిక్ ఐలాండ్స్ స్టూడెంట్స్ ఫైటింగ్ క్లైమేట్ చేంజ్. ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఇక సెకండ్ వచ్చేసి సుప్రియా సాహు గారు, మన భారతీయురాలు, ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్ కేటగిరీలో పర్యావరణ సంరక్షణ విషయంలో తను చేసిన కృషికి గాను హీట్ అడాప్టేషన్, ప్రకృతి ఆధారిత పరిష్కారాలు, ఎకోసిస్టమ్ రెస్టోరేషన్, సస్టైనబుల్ కూలింగ్, అన్నిటినీ కలిపి ఒకటే వర్డ్ గుర్తుంచుకోండి, పర్యావరణ సంరక్షణ విషయంలో తను చేసిన కృషి. ఓకేనా? సరిపోతుంది. ఇక నెక్స్ట్ నైజర్ దేశానికి చెందిన ఒక మహిళ మ్యారియం ఇస్సూఫు.
మ్యారియం ఇస్సూఫ్. తను ఏ కేటగిరీలో గెలుచుకున్నారంటే ఎంటర్‌ప్రెన్యూరియల్ విజన్. ఓకేనా, తను ఒక ఆర్కిటెక్ట్. ఓకేనా, నిర్మాణ రంగంలో తనకు గుర్తింపు ఉంది, ముఖ్యంగా ఎకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్ చేస్తున్నందుకు అనుకోండి. ఇక ఇమాజోన్, తనెవరు అంటే బ్రెజిల్ దేశానికి చెందినవారు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ కేటగిరీలో గెలుపొందారు. పేరు గుర్తుంచుకోండి అంతే, కేటగిరీ గుర్తుంచుకోండి, అంతకంటే డెప్త్గా వెళ్ళే అవకాశం లేదు, ఇవి సరిపోతాయి. ఓకేనా. ఇక లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం, విభాగాలతో సంబంధం లేదు, జీవితకాల సాఫల్య పురస్కారము గెలుపొందిన వ్యక్తి ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ పురస్కారంలో భాగంగా లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం ఇచ్చి ఎవరిని సత్కరించింది యుఎన్ఈపి అంటే మ్యాన్ఫ్రెడీ కాల్టాజిరోన్. మ్యాన్ఫ్రెడీ కాల్టాజిరోన్ పోస్టమస్ అంటే మరణించిన వ్యక్తులకు ఇస్తారు. తను రీసెంట్గా 2025 జూన్ 18 రోజున మరణించారు, ఇటలీ దేశస్థుడు. ఓకేనా, సరిపోతుంది. ఓకేనా, ఇవన్నీ కూడా ఇక వాళ్ళు చేసిన పనులు ఏంటి, వాళ్ళ గురించి బయోగ్రఫీ ఎగ్జామినేషన్లో అడగరు, కేటగిరీస్ అడుగుతారు, ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ఏంటి. ఓకేనా. సో యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ 1972 ఇయర్లో స్థాపన జరిగింది. నైరోబీ కెన్యా కేంద్రంగా పనిచేస్తాం. ప్రస్తుతం యుఎన్ఈపికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చీఫ్గా ఎవరంటారు మీరు చూడండి, వార్తలు నిలిచిన వ్యక్తులపైన అడుగుతారు. యుఎన్ఈపికి ప్రస్తుతం ఎవరు చీఫ్గా ఉన్నారు అని అడుగుతారు. ఇంగర్ ఆండర్సన్, ఇలాంటివి చూడాలి. మీకు ప్రతి పాయింట్ ఇస్తున్నా నేను. మన క్లాసెస్ని చూస్తున్న ఆస్పిరెంట్స్కి కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. అది మాత్రం వాస్తవం, మీరు నన్ను చూస్తూనే ఉన్నారు. ఓకేనా, రైట్, సరిపోతుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సుప్రీంకోర్టుకి సంబంధించి ఏఐ కమిటీ పునర్వ్యవస్థీకరణ. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా మీరు చూసుంటారు. సుప్రీంకోర్టుకి సంబంధించి ఏఐ కమిటీ పునర్వ్యవస్థీకరణ. ఈ టాపిక్లో భాగంగా మనం పోటీ పరీక్షల్లో ఏ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ కమిటీకి హెడ్ ఎవరు, ఎంతమంది సభ్యులతో కూడిన కమిటీ, మరి దీని యొక్క ఉపయోగం ఏంటి. సో వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ బాడీస్ గురించి వెళ్దాం. సుప్రీంకోర్టు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం మన సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు గురించి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం. సో రాజ్యాంగంలో ఏ భాగంలో మనం చూస్తాము, 5వ భాగం, 5th పార్ట్. 5th పార్ట్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి, ది లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 52 నుండి 151 వరకు చూస్తాం. అందులో భాగంగా ఆర్టికల్ 124 నుండి 147 ఎక్స్క్లూజివ్గా సుప్రీం జ్యుడిషియరీ గురించి ఉంటుంది. అందులో భాగంగా సుప్రీంకోర్టుకు ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు, జస్టిస్ సూర్యకాంత్ గారు. హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. గుర్తుపెట్టుకోండి, నేను ఏ సెంటెన్స్ చెప్తా ఆ సెంటెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. సూర్యకాంత్ గారు నవంబర్ 24, 2025 రోజున తన పదవి ప్రమాణ స్వీకారం జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్ గారి తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా చూస్తున్నాం, 53rd CJI ఇన్ ఇండియా. మరి సూర్యకాంత్ గారు నిన్నటి రోజున సుప్రీంకోర్టుకు సంబంధించి ఏఐ కమిటీని పునర్వ్యవస్థీకరణ చేశారు. ఓకేనా, అందులో భాగంగా ఆ కమిటీ హెడ్ ఎవరు. మరి ఏఐ కమిటీ అంటే ఏంటంటే సుప్రీంకోర్టు ఈ న్యాయ వ్యవస్థలో ఏఐ వినియోగం ఏ విధంగా ఉండాలి, మరి మారుతున్న కాలానికి అనుగుణంగా న్యాయ వ్యవస్థలో కూడా టెక్నాలజికల్గా సాంకేతికంగా మార్పులు రావాలి కదా, దాని గురించి సూచనలు, సలహాలు, సిఫార్సులు చేయడానికి. మరి ఈ కమిటీకి హెడ్ ఎవరు అంటే జస్టిస్ పిఎస్ నరసింహ గారు. మెంబర్స్ పేర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. జస్టిస్ పిఎస్ నరసింహ గారి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టుకు సంబంధించి ఏఐ కమిటీని రీకాన్స్టిట్యూట్ చేశారు సూర్యకాంత్ గారు. సరిపోతుంది. ఓకేనా, రైట్. సో సిజేఐ సూర్యకాంత్ గారు సుప్రీంకోర్టు కృత్రిమ మేధస్సు కమిటీని పునర్వ్యవస్థీకరిస్తూ న్యాయ వ్యవస్థలో ఏఐ సాధనాల అభివృద్ధి, ఏఐ వినియోగము మరియు దానికి సంబంధించి మార్గదర్శకం చేసే చర్యలు ప్రారంభించారు. ఓకేనా, సరిపోతుంది. సుప్రీంకోర్టు 1950 ఇయర్లో స్థాపన జరిగింది. ఓకేనా, ప్రస్తుతం 53rd CJI ఇన్ ఇండియా సూర్యకాంత్ గారు, హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. జస్టిస్ పిఎస్ నరసింహ గారి ఆధ్వర్యంలో కమిటీ. సో తన పిక్ కూడా చూపిస్తున్నాను. ఓకేనా, తను భారత మాజీ అటార్నీ జనరల్, ప్రస్తుతం ఎవరు, వెంకటరమణి గారు ఉన్నారు. అండ్ 2021లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం 1+33 కంపోజిషన్ గుర్తుంచుకోండి. ఓకేనా, భారత న్యాయ వ్యవస్థలో ఏఐ వినియోగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ ఎలా అంటే ఇప్పటికే సుపేస్ గురించి మనం చూసాం. సుపేస్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు, సుప్రీంకోర్టు పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్ ఎఫిషియన్సీ. దాన్ని 2021లో ప్రారంభించడం జరిగింది, ఏఐ సిస్టమ్. ఓకేనా, సుపేస్ ఫుల్ ఫామ్ ఏంటి అని ఎగ్జామినేషన్లో అడుగుతారు ఖచ్చితంగా. ఓకేనా, సరిపోతుంది.
అండ్ కొనసాగింపులోనే సో టాపిక్ నెంబర్గా నేను ఇవ్వట్లేదు. రీసెంట్గా ప్రపంచ ప్రతిష్టాత్మక మ్యాగజైన్ టైమ్ మ్యాగజైన్ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది కదా, అమెరికా నుండి. టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఈ సంవత్సరానికి కవర్ పేజ్ పైన ఏం ముద్రించింది అంటే ద ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఏఐకి ఇంపార్టెన్స్ ఇస్తూ ద ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఏఐని పర్సన్ ఆఫ్ ద ఇయర్గా టైమ్ మ్యాగజైన్ వాళ్ళ కవర్ పేజ్ పైన ముద్రించింది. ఇది ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్గా లింక్ చేసుకోండి. ఇది కూడా వార్తల్లో నిలిచిన టాపికే ఈరోజు, కానీ నేను ఇక్కడ దీనికి టాపిక్ నెంబర్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఏఐ సుప్రీంకోర్టు సంబంధించి డిస్కస్ చేశాం కాబట్టి అందులో భాగంగా లింక్ చేసుకోండి. ఇక మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని సూపర్లేటివ్ టాపిక్స్గా డిస్కస్ చేస్తున్నాం. మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్ టాపిక్ ఇక్కడ. సో December 11th, 2025 రోజున మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. ఏదైనా ఒక మంత్రిత్వ శాఖ గురించి చూస్తున్నప్పుడు కన్సర్న్ మినిస్టర్ ఎవరో చూడాలి. సో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ కన్సర్న్ మినిస్టర్గా సర్బానంద సోనోవాల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో తన చేతుల మీదుగా ప్రారంభమైన భారతదేశంలోనే మొట్టమొదటి, తొలి, స్వదేశీ అంటే ఇండిజినస్ మన భారత సాంకేతికతతో తయారైన ఒక హైడ్రోజన్ వాణిజ్య నౌక అనేది వార్తల్లో ఉంది. ఇండియాస్ ఫస్ట్. సో భారతదేశ తొలి స్వదేశీ హైడ్రోజన్ వాణిజ్య నౌక ఎక్కడ ప్రారంభమైంది, దీన్ని ఎవరు తయారు చేశారు? కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేశారు. సరిపోతుంది బిట్, ఓకేనా? సో భారత అంతర్గత జల రవాణాలో కీలక ముందడుగు. మరి హైడ్రోజన్ వాణిజ్య నౌక అంటే ఏంటంటే ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య మాత్రమే ఇటువంటి సౌకర్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎకో ఫ్రెండ్లీగా, పర్యావరణ సంరక్షణే ధ్యేయంగా ఇటువంటి ఇనిషియేటివ్స్ని మనం చూస్తున్నాము. ఇక్కడ ఎమిషన్స్, పొల్యూషన్ అనేది ఉండదు దీని నుండి, ఓకేనా? సో దేశంలో తొలి స్వదేశీ హైడ్రోజన్ ఆధారిత వాణిజ్య నౌకను ఏ నది పైన, గంగా నది పైన December 11th నిన్నటి రోజున ప్రారంభించారు. వారణాసిలోని నమో ఘాట్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి గారు ప్రారంభించారు. హైడ్రోజన్ శక్తితో నౌకలను నడుపుతున్న కొన్ని దేశాల సరసన భారతదేశం చేరింది. ఏ దేశాలు? చైనా, నార్వే, నెదర్లాండ్స్, జపాన్ వంటి దేశాల సరసన భారత్ చేరడం మన గర్వకారణమని, ఇట్ ఈస్ ప్రౌడ్ మూమెంట్ అని మంత్రి గారు చెప్పారు. ఇది సుస్థిర ఇంధనంపై దేశ నిబద్ధతను, స్వదేశీ సాంకేతిక సామర్థ్యాల పెరుగుదలను ప్రతిబింబిస్తుందని చెప్పడం జరుగుతుంది. ఈ నౌకకు సంబంధించిన డైమెన్షన్స్ ఏంటి అని చెప్పేసి ఇచ్చాను. మరి అంతగా అడగకపోవచ్చు. ఎవరు తయారు చేశారని అడుగుతారు. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అంటే కేరళలో ఉన్న ఒక షిప్ బిల్డింగ్ సంస్థ వారు తయారు చేశారు, ఓకేనా? సరిపోతుంది. ఇక ఎలక్ట్రో మెకానికల్ పద్ధతిలో నడిచే ఈ నౌకలో హైడ్రోజన్ వినియోగం వలన కేవలం నీరు, వేడి మాత్రమే ఉద్గారాలుగా వస్తాయి. కాలుష్య ఉద్గారాలు సున్నా కాగా ఎలాంటి శబ్దం లేకపోవడం దీని ప్రత్యేకత. సౌండ్ రాదు, ఓకేనా? సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడగవచ్చు, ఓకేనా? భారతదేశంలో అంతర్గత జల మార్గాలు, ఇన్లాండ్ వాటర్ వేస్ అటువంటివి అడగవచ్చు. ఇక ఒక సదస్సు లేదా సమావేశము ఈరోజు December 12th కదా, ఈరోజు ముగిసిన సదస్సు లేదా సమావేశము. ఇందాక మనం మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్ అని చెప్పేసి డిస్కస్ చేసాం కదా, ఆ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే ఒక అంతర్జాతీయ సదస్సు. ఏదైనా ఒక సదస్సు గురించి మనము చూస్తున్నప్పుడు ఆ సదస్సు పేరేంటి, సదస్సును నిర్వహించిన వారెవరు, ఆ సదస్సు థీమ్ ఏంటి, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఈ 5 points కవర్ అయినాయో చూడండి. మరి ఇక్కడ సదస్సు పేరు, ఇది అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్లైడ్ ఇది. సో 3rd కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ వారి ఆధ్వర్యంలో ఒక సదస్సు జరిగింది, భారతదేశం ఆధ్వర్యంలో. మన భారతదేశం నుండి కన్సర్న్ మినిస్టర్గా ఉన్న సర్బానంద సోనోవాల్ గారు వర్చువల్గా ఈ సమావేశాన్ని ముంబై నుండి నిర్వహించారు, ఓకేనా? సో December 8th నుండి December 12th ఈ రోజుతో ముగిసింది, ఓకేనా? 3rd కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్. మరి ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటారు? థీమ్స్ని ఎప్పుడైనా ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో ఇక్కడ సమావేశం యొక్క థీమ్ వచ్చేసి సక్సెస్ఫుల్ వాయేజెస్, సస్టైనబుల్ ప్లానెట్ అనేది థీమ్, ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ అండ్ లైట్ హౌస్ అథారిటీస్, ఈ అంతర్జాతీయ సంస్థ
1957 ఇయర్లో స్థాపించడం జరిగింది. ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ దేశంలో ఉంది. ఓకేనా, సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడిగే అవకాశం ఉంది. ఓకేనా, సో ఎప్పుడు జరిగింది, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, మరి ఈ సదస్సు యొక్క ఉద్దేశం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా నావిగేషన్ సహాయక వ్యవస్థలు మెరుగుపరచడం, ప్రమాణీకరించడం, సభ్య దేశాల మధ్య సహకారం పెంపొందించడం. ఓకేనా, సో ఇది సరిపోతుంది. డైరెక్ట్ 3 పాయింట్స్, చిన్న టాపిక్. ఓకేనా, సో మీకు 5 టాపిక్స్ డిస్కస్ చేశాను. అభ్యర్థులందరూ కూడా నేను మీకు ఇప్పటి వరకు ఇయర్ రౌండ్ అప్ సిరీస్లో భాగంగా ఆల్మోస్ట్ 7 సెగ్మెంట్స్ ఇచ్చినట్టున్నాను. చూడండి, లైవ్లో ఒక 3 or 4 లైవ్ సెషన్స్ తీసుకున్నాను, రికార్డెడ్ వీడియో ఇచ్చాను. అండ్ ప్రతిరోజు 7కి మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా నేను ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గా ఉండే కంటెంట్ని మరింత క్వాలిటీతో తీసుకొస్తూ ఉన్నాను. ప్రతిరోజు 7కి మీరు చూడండి యూట్యూబ్ ఛానల్. అండ్ డే టైంలో మీకు ఒక షార్ట్ వీడియోని కూడా రిలీజ్ చేస్తున్నాను. రానున్న రోజుల్లో మరింత క్వాలిటీ కంటెంట్ మన యూట్యూబ్ ప్లాట్ఫామ్లో వస్తుంది. ఓకేనా, సో 5 టాపిక్స్ ఈరోజు వార్తలో నిలిచిన అంశాల గురించి మనం డిస్కస్ చేస్తాము. అలా రోజు ఏదో ఒక సెగ్మెంట్కి సంబంధించి, లేదా ఇయర్ రౌండ్ అప్ సిరీస్కి సంబంధించి, లేదా ఒకరోజు లైవ్ సెషన్ గురించి, ఒకరోజు MCQ సెషన్ కానివ్వండి, అలా 7 o'clock ఏదో ఒక రూపంలో మీకు నేను కనిపిస్తూ ఉంటాను. అండ్ మీకు నిన్నటి రోజున December 11th, 2025 రోజున మన యూట్యూబ్ ప్లాట్ఫామ్లో యునెస్కో రిలేటెడ్గా 2025 ఇయర్లో వార్తలో నిలిచిన అన్ని టాపిక్స్ని చెప్పాను. ఖచ్చితంగా చూడండి. ఆ వీడియో నుండి మీరు డెఫినెట్గా 2 నుండి 3 ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏ పోటీ పరీక్షన వేస్తాయి పోటీ పరీక్షన. అందులో యునెస్కో రిలేటెడ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టు గురించి, ఇటీవల దివాళీ అందులో ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. అండ్ టెంటేటివ్ లిస్ట్ గురించి, గిలెర్మో కానో పురస్కారం గురించి, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ గురించి, ఇవన్నీ కూడా కవర్ చేశాను. చాలా ఇంపార్టెంట్, చూడండి. అండ్ ఇయర్ రౌండ్ అప్ సిరీస్ ఏదైతే ఉంటుందో మీకు ఆల్రెడీ పార్ట్ 1 అందించాను. సో రిమైనింగ్ ఇయర్ రౌండ్ అప్ సిరీస్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అండ్ December 15th వరకు వార్తలు నిలిచిన, December 1st నుండి 15th వరకు న్యూస్లో ఉన్న కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని కూడా సెగ్మెంట్ వైజ్గా అవార్డ్స్ అన్నీ, అండ్ బుక్స్ అండ్ ఆథర్స్, కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్, ఎకానమీ, హిస్టరీ రిలేటెడ్, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్, నేషనల్ ఇష్యూస్, ఇంటర్నల్ ఇష్యూస్, పర్సన్స్ ఇన్ న్యూస్, సమ్మిట్స్, IITs, డిఫెన్స్, ఇలా సెగ్మెంట్ వైజ్గా మీకు రోజు ఒక టాపిక్ లెక్కన మీకు మన యూట్యూబ్ ప్లాట్ఫామ్లో అందిస్తూ ఉంటాను. December 1st to 15th వరకు. మళ్ళీ 16th to 31st కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ప్రతిరోజు మన ఛానల్ని చూడండి. ఓకేనా, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.